ఓకే. సో, ఈరోజు మనం క్లాస్‌లో 3 మోడలింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, లాస్ట్ సెక్షన్‌లో మనం ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలా వర్కౌట్ చేయాలి అనేది అంతా కూడా మనం చూసాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే 3 మోడల్ డిజైన్ చేయాలనంటే సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే 2D తాలూకా డిజైన్ అనేది మన దగ్గర ఉండాలి. ఓకే. సో వితౌట్ 2D డిజైన్ మనం 3D మోడలింగ్ అయితే మనం ఇక్కడ క్రియేట్ చేయడానికి అవ్వదు. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే బేసిక్గా ఒక ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ని నేను తీసుకొని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెంత్ ఏమో 150 అలాగే డైమెన్షన్ ఏమో విత్ ఏమో ఒక 200 అని చెప్పాను. ఓకే. సో ఇదేంటంటే మనకి ఇక్కడ ఒక 2D ప్రొఫైల్ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 2D ప్రొఫైల్ని మనం ఏం చేయాలంటే 3D ప్రొఫైల్ కింద మనం క్రియేట్ చేసుకోవాలి. సో 2D నుండి మన 3Dకి మనం క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3D వ్యూని మనం మార్చుకోవాలి. సో 3D వ్యూని మనం మార్చుకోవాలి అని అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం వ్యూ మెనూలోకి వెళ్ళాలి. ఓకే. వ్యూ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 3D వ్యూ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ 3D వ్యూలో ఏం చేస్తామంటే మనం ఒక ఐసోమెట్రిక్ వ్యూ అంటే ఏంటి, మనం జనరల్గా ఇక్కడ మనకి 4 ఉంటాయి. సో 4 వాటిల్లో ఏదో ఒక ఐసోమెట్రిక్ వ్యూ అనేది మనం సెలెక్షన్ చేయవలసి ఉంటుంది. సో సెలెక్షన్ చేసిన తర్వాత మనకి ఆబ్జెక్ట్ అనేది ఎక్స్ వై ఇక్కడ జెడ్లో మనకేమి కనిపించదు. ఓకే. సో మరి జెడ్ ఇన్ ద అదర్ సెన్స్ డెప్త్ క్రియేట్ చేయాలి మనం. సో డెప్త్ అనేది మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ డ్రా మెనూలోకి ముందు మనం వెళ్ళాలి. సో డ్రా మెనూలోకి వెళ్ళి మోడలింగ్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఎక్స్ట్రూడ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ని మనం ఆబ్జెక్ట్ అని అదేమడుతుంది అక్కడ మనకి స్పెసిఫై ఆబ్జెక్ట్ టు ఎక్స్ట్రూడ్ అంటే మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేస్తామో అది ఎంటర్ కొడతామో అప్పుడు అది ఏమడుతుంది నాకు స్పెసిఫై హైట్ ఆఫ్ ద ఎక్స్ట్రూడ్ అని అడుగుతుంది. అంటే ఎంత హైట్ కావాలి అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 100 ఇచ్చాను అనుకుందాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఒక వైర్ ఫ్రేమ్ లాగా మనకి కనబడుతుంది. ఓకే. సో వైర్ ఫ్రేమ్ లాగా కనిపిస్తున్న దాన్ని మనం సాలిడ్ లాగా మనం చూపించాలి అని అంటే ఇక్కడ మనం వ్యూ మెనూలోకి వెళ్ళి ఇక్కడ విజువల్ స్టైల్స్ అని చెప్పి ఇందులో రియలిస్టిక్ అనేది మనం తీస్తే అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక సాలిడ్ లాగా మనకి కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓకే ఇలా మనకి 2D ప్రొఫైల్ ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 3D బేసిక్స్ అని నేను నా తాలూకా వర్క్ స్పేస్ని మార్చాను. ఓకే. అలాగే ఇక్కడ మనకి కావాలి అనుకుంటే ఇక్కడ షో మెనూ బార్ అని అంటే మనకి మెనూ బార్ వస్తుంది. అయితే మనకిక్కడ డ్రా మెనూలో మోడలింగ్లో ఏవైతే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయో అవే ఆప్షన్స్ మనకి ఇక్కడ కూడా ఉంటాయన్నమాట సేమ్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ తీసుకుంటే ఇక్కడ కూడా మనకేమవుతుంది సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు ఎక్స్ట్రూడ్ అని చెప్పి అంటుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే నాకేమడుతుంది అక్కడ స్పెసిఫై హైట్ ఆఫ్ ద ఎక్స్ట్రూడ్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 100 హైట్తో ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి ఎక్స్ట్రూడ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ ప్యానెల్స్లోకి వచ్చేసరికి
ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క ప్యానెల్ ఏదైతే ఉన్నదో ఈ ప్యానెల్లో మనకి చూడండి మనకి లేయర్ అండ్ వ్యూ అనే ఒక ప్యానెల్లోకి వచ్చేస్తే మనకేమవుతుందంటే ఈ ప్యానెల్లో చూడండి ఇందులో మనకి రియలిస్టిక్ అనేది మనం ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. అంటే మనం ఆపరేట్ చేసే విధానాన్ని బట్టి ఇక్కడ మనకు ఉంటుంది. అండ్ మోరోవర్ ఇక్కడ కూడా చూసారా డైరెక్ట్గా ఇక్కడ నాకు ఇప్పుడు వైర్ ఫ్రేమ్లో కావాలనుకోండి, సో డైరెక్ట్గా నేను ఇక్కడ వైర్ ఫ్రేమ్లో క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ మనకి ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను, ఒక బేస్ అంటే ఒక ఫస్ట్ కార్నర్ తీసుకున్నాను, డి అని చెప్పి ఇక్కడ నేను 200 అని ఇచ్చి ఇక్కడ 150 అని ఇస్తున్నాను. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను ఒక లైన్ తీసుకుంటాను. ఒక లైన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక 100 ఏమో లైన్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ తీసుకున్నాను, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్ కొట్టాను. అయితే ఇందులో నేను పి అంటే ఏంటంటే పాత్. అంటే ఏమవుతుంది మనకి ఈ పాత్ ఎలాగైతే ఉంటుందో అంత హైట్ ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఎక్స్ట్రూడ్ అవుతుంది అని అర్థం అనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి అంటే సర్కిల్ తీసుకున్నాను, ఇక్కడ నేను ఒక 60 రేడియస్ ఇచ్చాను, ఇక్కడేమో ఈఎక్స్టీ అంటే ఎక్స్ట్రూడ్కి షార్ట్ కట్ ఏంటంటే ఈఎక్స్టీ అని చెప్తారు. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ నేను ఏం చెప్తానంటే డైరెక్షన్ అని ఉంటుంది. సో డి అని చెప్పి ఎంటర్ కొట్టండి. అప్పుడు అది నాకు ఏమడుతుంది, స్పెసిఫై స్టార్ట్ పాయింట్ అని అడుగుతుంది. స్టార్ట్ పాయింట్ తీసుకుంటాను, తర్వాత స్పెసిఫై ఎండ్ పాయింట్, నేనేమో ఎండ్ పాయింట్ని ఇక్కడ క్లిక్ చేసుకుంటాను. అప్పుడు ఏమైంది మనకి ఇక్కడ, సో ఆటోమేటిక్గా మనకి అంటే అలా చేసినా ఇలా చేసినా ఈ రకంగా మనం పాత్లో పెట్టుకున్నా, సో ఫైనల్గా నాకు ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఎక్స్ట్రూడ్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకోటి ఏముంటుందంటే ఇక్కడ ఈఎక్స్టీ అని ఉంటుంది, అంటే ఎక్స్ట్రూడ్ అని అంటారు. సో ఆబ్జెక్ట్ని ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ టీ అంటే ఏంటంటే ట్యాపర్ అని అర్థం. సో ఎంత ట్యాపర్ యాంగిల్ కావాలి నాకు, ఒక 10 యాంగిల్ కావాలి. ఎంత హైట్ కావాలి ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 అని ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ట్యాపర్ యాంగిల్లో మనకి ఎక్స్ట్రూడ్ అనేది ఆటోమేటిక్గా మనం అంటే ఎక్స్ట్రూడ్ అనే కమాండ్కి మనం రకరకాల ఇంకా ఇందులో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిఓఎల్ అని ఇచ్చాను. పిఓఎల్ అంటే పాలీలైన్ అని అంటారు. సో దీనికి ఏం చేయాలి మనం చూడండి మరి, అంటే పిఓఎల్ అంటే పాలీగాన్. ఓకే, సో అంటే దీన్ని ఏది చెప్తే అది అలా వినేయడమే అంతే. సరే కానీ ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్పెసిఫైగా ఒక సెంటర్ పాయింట్ అడుగుతుంది. సో సెంటర్ పాయింట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ అడుగుతుంది. నేనేమో ఐ అని చెప్పేసి ఒక 60 డిగ్రీస్ ఇస్తాను. ఓకే, ఒక 60 డిగ్రీస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను, ఫర్ సపోజు ఇక్కడ నాకు అంటే ఏది డ్రా మెనూలో మోడలింగ్లో మనకి ఇక్కడ ఒక కమాండ్ లేదు. సో దట్ కమాండ్ ఈజ్ నోన్ హ్యాజ్ ఏ ప్రెస్ పుల్. సో ప్రెస్ పుల్ అనేది ఏం చేస్తుందంటే ఒక 2D ప్రొఫైల్ని 3D కింద కన్వర్ట్ చేస్తుంది. సో అంటే ఏంటి, ఇక్కడ డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసి మనకి ఎంత కావాలో అంత
ఎంటర్ చేసుకోవడమే. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటనుకున్నారు దీనివల్ల అడ్వాంటేజ్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి అని చెప్పాను. సి అంటే ఒక సర్కిల్. సో ఇక్కడ నేను ఇలా తీసుకున్నానా, తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, పుష్ పుల్ తీసుకొని ఇది ఇలా కిందకి డ్రాగ్ చేశానా, సో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే మనకి ఇక్కడ సబ్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని మనం మోడల్ చేయాలి అని అంటే మనకి ఇందులో రకరకాల మెథడ్స్ అనేవి, మనకి రకరకాల ఆప్షన్స్ అనేవి మనం మన యొక్క క్రియేట్ చేసే దాన్ని బట్టి మనకి ఇక్కడ డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే మనకి ఎక్స్ట్రూడ్ కమాండ్ యొక్క యూజెస్ అంటారు ఇవన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ రివాల్వ్ అని మనకి మరొక కమాండ్ ఉంది. రివాల్వ్కి మనకి ఏంటి కావాలనంటే ఒక పాత్ యాక్సెస్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. ఒక పాత్ యాక్సెస్ కావాలి, అలాగే ఒక ప్రొఫైల్ ఆబ్జెక్ట్ అనేది మనకి కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి అని చెప్పి ఇలాగా నేను ఒక సర్కిల్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను రివాల్వ్ అని చెప్పాను అనుకోండి, అక్కడ నాకు ఏమడుగుతుందంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు రివాల్వ్ అని అడుగుతుంది. సో ఏదైతే మనం రివాల్వ్ చేయాలనుకున్నామో దాన్ని మనం ఎంటర్ కొట్టాలి. ఆ తర్వాత ఏమడుగుతుంది మనకి స్పెసిఫై యాక్సెస్ స్టార్ట్ పాయింట్ అని అడిగింది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక యాక్సెస్ తాలూకా ఒక స్టార్ట్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ అనేది మనం ఇచ్చామనుకోండి. ఇక్కడ అయితే మనం 180 అని ఇచ్చామనుకోండి ఆఫ్ వస్తుంది. ఎంటర్ కొడితే ఏమవుతుంది మనకి, అది ఫుల్గా మనకి రివాల్వ్ అవుతుంది. అంటే మనం తీసుకున్నది ఓన్లీ 30 రేడియస్ ఆఫ్ సర్కిల్ కాబట్టి మనకేమవుతుంది, ఇక్కడ ఒక రింగ్ టైప్ లాగా మనకి క్రియేట్ అయింది. అంటే రివాల్వ్ అంటే ఏంటి, ఏవైనా మనం ఒక సర్క్యులర్ షేప్లో ఆబ్జెక్ట్స్ని మనం డిజైన్ చేయాలి అని అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రివాల్వ్ అనే దాన్ని మనం ఉపయోగించుకోవాలని అర్థం. ఓకే, అలాగే ఇక్కడ మనకి స్వీప్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక స్ప్లైన్ తీసుకుంటాను. ఓకే, సో ఒక స్ప్లైన్ తీసుకొని నేను స్ప్లైన్ని ఇలా తీసుకున్నాను. ఓకే, ఇక్కడ సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్వీప్ అనేది మనం తీసుకొని ఫస్ట్ ఇక్కడ స్వీప్ ప్రొఫైల్, తర్వాత పాత్ ప్రొఫైల్ అని ఇవ్వగానే మనకేమవుతుందంటే ఇక్కడ స్వీప్ అనే ఆబ్జెక్ట్ మనకి వస్తుందన్నమాట. ఓకే, సో అది ఈరోజు మనం క్లాస్